హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పోగుంట్ ఎడ్యుకేషన్, యువర్ ట్రస్టెడ్ తెలుగు ఛానల్ ఫర్ జాబ్స్, ఐటీ స్కిల్స్ అండ్ కెరీర్ సక్సెస్. సో ఈ రోజు నేను మరో మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. సో చాలా మంచి నోటిఫికేషన్ అయితే ఇది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSF లో భారీ నియామకాలు, 1127 పోస్టులు ఉన్నాయండి. ఇదేంటంటే 10th క్లాస్ 12th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు మంచి అవకాశం అండి. జీతం అయితే 25,500 నుండి 81,1000 వరకు అయితే ఉంటుంది. సో అప్లై చివరి తేదీ అయితే 9వ నెల 23వ తేదీ అనమాట. సో ఈలోగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి నోటిఫికేషన్ ఏంటో మనం చూద్దాం. BSF లో భారీ నియామకాలు, సరిహద్దు భద్రతా దళం BSF మొత్తం 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాలు ఖాళీ ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు అయితే 1121. ఉద్యోగం పేరు ఏంటంటే హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో కనీసం ఇంటర్మీడియట్ చదువు ఉండాలి. కనీసం 60% మార్కులు అయితే ఉండాలి. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే తప్పనిసరి. లేదా సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసిన వారు కూడా అర్హులు అనమాట. సో ఆన్లైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఆగస్ట్ 24వ తేదీన స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఏంటంటే సెప్టెంబర్ 23, 2025 అనమాట. సో ఏజ్ విషయానికి వస్తే యూఆర్ 18 నుండి 25 సంవత్సరాలు, ఓబీసీ 18 నుండి 28 సంవత్సరాలు, యూఆర్ 18 నుండి 25 సంవత్సరాలు, ఓబీసీ 18 నుండి 28 సంవత్సరాలు, SC ST అయితే 18 నుండి 30 సంవత్సరాలు. సో ఫీజు వివరాలకు వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 ప్లస్ 59 రోజులు ప్రాసెసింగ్ ఛార్జ్ అనమాట. SC ST మహిళలు, డిపార్ట్మెంట్ సిబ్బంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫీజు అయితే ఉండదండి. శాలరీ అయితే ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి 25,500 నుండి 81,100 వరకు అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET ఉంటుంది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అంటే CBT, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టోటల్గా అయితే 100 క్వశ్చన్లు ఉంటాయి. అది 200 మార్కులు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జీకే, ఇంగ్లీష్ అనమాట. ఫిజిక్స్ అయితే 40 క్వశ్చన్లు 80 మార్కులకు ఉంటాయి. రిమైనింగ్ 3 సెక్షన్లు ఏంటంటే ఈచ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అనమాట. సో 2 మార్క్స్ ఫర్ రైట్ ఆన్సర్. హాఫ్ మార్కు ఏదైతే తప్పు రాస్తామో దానికి హాఫ్ మార్క్ పోతుంది అనమాట. టైం అయితే 2 గంటలు. సో ఇదైతే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది అనమాట. ఓకే. ఫిజిక్స్ అయితే మన సిలబస్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ, లైట్, సౌండ్, థర్మోడైనమిక్స్, ఎయిర్, వేవ్స్, ఆక్సిలేషన్స్, ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్. మ్యాథ్స్ అయితే అర్థమెటిక్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, ట్రిగనోమెట్రీ, మెన్సురేషన్, జనరల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. కెమిస్ట్రీ అయితే నేచర్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ బాండింగ్, ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. జీకే ఏ విధంగా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీలో అడుగుతారు. తర్వాత గ్రామర్ ఏంటంటే ఇంగ్లీష్ అంటే గ్రామరు, వాక్యుబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్స్ ఇవి ఉంటాయి అన్నమాట. సో పరీక్ష పి పిఎస్టి ఎలా ఉంటుందంటే పురుషులైతే ఎత్తు అయితే 160 సెంటీమీటర్లు, ఛాతి అయితే 80 సెంటీమీటర్లు ప్లస్ 5 సెంటీమీటర్లు, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు మనకి రావాల్సి వస్తుంది. పిఈటి పరుగు పరుగు వచ్చేసరికి 6.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్స్ అయితే ఆ, పరిగెత్తాలి. అదే లేడీస్ అయితే 4 నిమిషాలు 800 మీటర్లు పరిగెత్తాలి. లాంగ్ జంప్ ఎలా ఉంటుందంటే 3.65 మీటర్స్ ఉంటుంది, అంటే 3 అటెంప్ట్స్ ఉంటాయి. సో మహిళలకి అయితే 2.7 మీటర్స్ అయితే 3 అటెంప్ట్స్ ఉంటాయి. హై జంప్ ఎలా ఉంటుందంటే 1.2 మీటర్స్ 3 అటెంప్ట్స్ ఉంటాయి. మహిళలు అయితే 0.9 మీటర్స్ 3 అటెంప్ట్స్ అయితే ఉంటాయండి. ఇదిగోండి మెయిన్ అప్లికేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో డైరెక్టరేట్ జనరల్ బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట, BSF సంబంధించింది. Border security force strives to have a workforce with reflects gender balance and women candidates are encouraged to apply. So
ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. పోస్ట్ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ విత్ రెఫరెన్స్ ఆగస్ట్ 24 నుండి అయితే ఓపెన్ అయింది. సో లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చాడు 9/23 11:59 లోపల మనం అప్లికేషన్ అయితే ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, రేడియో మెకానిక్, ఈ పోస్టులు అనమాట. ఇక్కడ శాలరీ విషయానికి వస్తే 25,500 నుండి 81,100. సో ఇవైతే టోటల్గా అయితే యూఆర్లో 276, ఈడబ్ల్యూఎస్లో 59, ఓబీసీలో 350, ఎస్సీలో 127, ఎస్టీలో 98, టోటల్గా అయితే 910 అండి. ఎస్సీ అయితే ఇక్కడ చూడండి, యూఆర్లో 64, ఈడబ్ల్యూఎస్లో 16, ఓబీసీలో అయితే 82, ఎస్సీలో 28, ఎస్టీలో 27, టోటల్గా 211. ఇది మొత్తం నేను అప్లికేషన్, పీడిఎఫ్ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక్కసారి అప్లికేషన్ మొత్తం క్షుణ్ణంగా చదివి, సో ఆన్లైన్ లో దీని వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోండి. ఇందాక చదివిన విషయాలన్నీ ఇందులో ఉంటాయి, ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి మొత్తం క్షుణ్ణంగా చదివి ఒకసారి ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఇదండి బిఎస్ఎఫ్ సంబంధించిన ఉద్యోగాలు. సో మరిన్ని మంచి నోటిఫికేషన్తో మరల మీ ముందుకు వస్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేదు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయటం ద్వారా ఈ వీడియో 10 మందికి అయితే వెళ్తుంది. సో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో సెలవు మరి.